ఈరోజు హంతకులకు సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం అందిస్తున్నాడు కాబట్టే నేను కడపలో పోటీ చేస్తున్నానంటూ షర్మిల గారు ప్రకటించేశారు. చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా న్యాయం కోసం చేస్తున్నటువంటి పోరాటం అని కూడా ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది షర్మిల. ఇక సునీతారెడ్డి గారు కూడా ఈ యొక్క ఎంపీ సీట్ ఇవ్వడానికి కూడా తప్పుపడుతున్నారు అవినాష్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి హంతకుల పక్షానే ఉంటున్నాడంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చాలా ధైర్యంగా చెప్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అనేది వివేక సినిమా కూడా ఆవిడ చూసినట్టు, ఆ చూసిన సినిమా చివరి ఎండింగ్లో మనమే అయ్యి బాబు ఇంతలా తీసేడేట్ అనుకున్నాం, అది ఇంకా లైట్గా తీసారని ఆవిడ చెప్పింది. అంటే ఇంకెంత హార్డ్గా సినిమా ఉందా అనేది ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అయితే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే ఆడ హంతకుడైనా, గంజాయి అమ్మేవాడైనా, ఎర్రచందనం అమ్మేవాడైనా, ఆఖరికి డ్రగ్స్ అమ్మేవాడైనా, ఎవడైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడిని వెనకేసుకొస్తాడు. ఆడిని కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడనే సిగ్నల్లో ఈరోజు ఇచ్చాడు. సొంత బంధువు అయినా, సొంత తమ్ముడైనా, సొంత అన్నయ్య. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ చెల్లెళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రజలు సమర్థిస్తారంటారా? చెల్లెళ్ళు వైపు అండదండగా కడప ప్రజానీకం నిలబడద్దంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? సుబ్బు గారు, ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కడప ప్రజానీకమే కాకుండా రాయలసీమ ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బయలుదేరారు. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది మాత్రం జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రాంతంలో చాలా ఘోర అవమానం జరగబోతోంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈరోజు. ఆ రోజు ఆయన చేసిన ఇంకో తప్పు ఏంటంటే ఇప్పుడు మొన్న ఇడుపులపాయలో ఆయన ప్రారంభించినప్పుడు తిరిగి మళ్ళీ అదే అంశాన్ని తెర మీద తీసుకురావడం అనేది దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అన్నారు. నిస్సందేహంగా అందరు ప్రజలు, కడప ప్రజలందరికీ తెలుసు ఈరోజు. అదే జగన్ మళ్ళీ అబద్ధం ఆడాడు స్పష్టంగా తెలుస్తుంది. ఆ కడప ప్రజల్లో నువ్వు ఒకడవు కదా. నిజం నీకు తెలిసినప్పుడు చెప్పు, ఎవరు అంతకులో నిజం నీకు తెలిసినప్పుడు జనానికి తెలుసు అన్నావు కదా. ఆ జనాభాలో నువ్వు కూడా ఒకడవే కదా, పులివెందల పులిబిడ్డవు కదా. ఈరోజు నీకు తెలిసిన నిజమేంటో ప్రజలకు చెప్పు. హంతకులు ఎవరు? ఓసారి లోకేష్ అన్నారు, ఓసారి జగన్ అన్నారు, ఓసారి సునీతారెడ్డి అలా ఆయన అన్నారు. ఇలా వీళ్ళకి నోచు ఎవరైతే వ్యతిరేకంగా వస్తారో వాళ్ళందరి పేర్లు. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ దీంట్లో బాధ్యులని చెప్పి నువ్వు మాట్లాడుకుంటా వచ్చావు. చంపిన వ్యక్తి చెబుతున్నాడు, ఫలానా వాళ్ళు చంపమన్నారు, నాకు ఇంత డబ్బులు ఇచ్చారు అని చెప్పని. చంపిన వ్యక్తిని ఈరోజు మొన్నటిదాకా కారాగారంలో ఉన్నాడు, బయటకు వచ్చాడు, రేపు పొద్దున్న నీ మీద పోటీ చేయబోతున్నాడు. అలాగే అవినాష్ రెడ్డి గారి మీద ఇది చిన్నాన్న కోరిక నెరవేర్చాలి అంటే నేను ఇక్కడ అవినాష్ రెడ్డి గారిని ఓడించాలి, నన్ను లోక్సభ సభ్యురాలుగా చూడాలని కోరుకున్నాడు కాబట్టి చిన్నాన్న కోరిక మేరకు నేను నిలబడుతున్నానని చెప్పి షర్మిలమ్మ చెబుతూ ఉంది. నాన్న కోరిక, హంతకులు ప్రజాప్రతినిధులుగా ఉండకూడదు, లోక్సభలోకి అడిగిపెట్టకూడదు కాబట్టి నాన్న కోరికను మీరు నెరవేర్చండి అని చెప్పని ఈరోజు ప్రజలకి చాలా స్పష్టంగా నా తండ్రిని చంపిన వాళ్ళలో ఈళ్ళ ప్రమేయం ఉంది, ఈళ్ళ ద్వారానే చంపబడ్డాడు, దానికి కారకులు వీరులే అని చెప్పని మోమాటం లేకుండా, సుత్తి లేకుండా సూటిగా చెబుతుంది సునీతమ్మ గారు. ఈరోజు వాళ్ళిద్దరూ బజారుకు వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేం కావాలి? దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? హంతకులు మీరు రక్షిస్తున్నారని చెప్పి అందరికి అర్థమైపోతుంది. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకనే కొమ్ము కాస్తున్నాడు అవినాష్ రెడ్డిని. అవినాష్ రెడ్డిది చెప్పిందే వేదం ఇప్పుడు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి గారి మాట వినాలే తప్ప అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మాట వినరు అనే అభిప్రాయం ఈరోజు కడప ప్రజానీకం మొత్తం కూడా అనుకుంటానే ఉన్నారు. బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పుడు కూడా పక్కనే అవినాష్ రెడ్డి తిరుగుతున్నాడు, హంతకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కలిసి చేసిందే వ్యవహారం. వాస్తవం అదే. అందరికి దాంట్లో చేయించింది అవినాష్ రెడ్డి గారైనా తెలిసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందనేది ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. నిన్న ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పింది కదా, నీ సాక్షి ప్రసార మాధ్యమానికి నేను వస్తాను, కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఎవరు వస్తారో రండి. సమాధానం ఏది మీ దగ్గర? అంటే మీరు పారిపోతున్నారు, దాంట్లో మీరు ప్రమేయం ఉందని చెప్పని మీరు ఒప్పుకున్నట్టే కదా. అవును. ఈరోజు ఆ అమ్మాయి స్పష్టంగా భయం లేకుండా నిర్భయంగా మాట్లాడుతూ ఉంది. ప్రాణాలు పోసే డాక్టర్ అమ్మ, ప్రాణాలు తీసిన వాళ్ళు ఎవరో నాకు తెలియాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంది. తెలిసి వాళ్ళని రక్షిస్తున్నారు, వాళ్ళకి శిక్ష పడాలని చెప్పని ఆమె చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు చాలా స్పష్టంగా రేపు జరిగే రాజకీయ సమీకరణలో
ఆ అంశాలు అనేవి ప్రభావం చూపబోతున్నాయి. ఊహించని పరిణామాలు కడప జిల్లాలో జరగబోతున్నాయి. ఇప్పుడు దాకా ఈయన కట్టుకున్న సౌధాలన్నీ కూలిపోబోతున్నాయి. ఈయన రక్షించిన వాళ్ళందరూ కారాగారంలో ఊసలు లెక్క పెట్టబోతున్నారు. అక్కడ జరిగే పరిణామాలందరికీ కూడా, దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అధికార మార్పిడి జరిగిన 6 నెలల లోపు అందరికీ శిక్షలు పడబోతున్నాయి. ఎవరికి కూడా దాంట్లో వెలుసుబాటు అనేది కలగదు. ఇది ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తానంటున్నారు, మరి ప్రజలు అక్కడ గెలిపించుకునే అవకాశం ఉందంటారా? నిస్సందేహంగా అవినాష్ రెడ్డి గారిని ఓడిస్తున్నారు. ఇది వాస్తవం, రాసి పెట్టుకోండి మీరు. ఎవరు గెలుస్తారో పక్కన పెడితే అవినాష్ రెడ్డి గారిని ఓడిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళు ఊహించని పరాభవం జరగబోతుంది వాళ్ళకి అక్కడ. 7 నియోజకవర్గాల్లో కూడా, 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లు అయిపోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఇక సినిమా వివేకం కూడా వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి మరి? వివేకంలో నిన్న ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే వాళ్ళ తండ్రిని చంపిన సన్నివేశాలు ఇంకా ఘోరంగా జరిగినాయి, మొత్తం చూయించలేకపోయారనే అభిప్రాయం ఆమె వ్యక్తం చేసింది. అంటే ఎన్ని నిజాలు ఆమెకు తెలిస్తే, ఎంత బాధ జరిగితే, తండ్రిని ఎంత హింసించి నరక యాతన పెట్టి నరరూప రాక్షసుల్లాగా ఆయన్ని చంపారో ఆమె బాధల్లో వ్యక్తమవుతూ ఉంది ఆమె మాటల్లో. అంటే ఇంకా ఘోరంగా జరిగింది అనేది ఇప్పుడు ఆమె వ్యక్తం చేస్తూ ఉంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు దానివల్ల జరుగుతున్న నష్టం ఏంటయ్యా అంటే 2 విషయాలు చెబుతాను. ఇదే సునీత గారి వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది. సుబ్బు గారు 2019లో ఆమె కనుక 2 గంటలు ఆలస్యంగా వచ్చినట్టయితే ఖననం చేయటం అయిపోయేది. ఇది హత్య అని చెప్పని ప్రజలకు తెలిసేది కాదు, గుండెపోటు అని తెలిసేది. తెలుగుదేశం పార్టీకి ఇంత నష్టం జరిగేది కూడా కాదు. ఆ రోజు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందో రాజకీయంగా, ఈరోజు అదే సునీత గారి వల్ల ఆమె పశ్చాత్తాపం చెంది నేను వాళ్ళ మాయమాటలు నమ్మానని చెప్పినందువల్ల ఈరోజు భూస్థాపితం కాబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది మాత్రం వాస్తవంగా జరిగేది. చూడండి మీరు, వివేకం విషయంలో చాలా స్పష్టంగా జరిగిన వాస్తవాలే చెప్పారని ఆమె చెబుతోంది. ఇంకా కొన్ని సన్నివేశాలు ప్రజలకు ఇంకా వాళ్ళు చేసిన క్రూరాన్ని చెప్పలేదనే భావన వ్యక్తం చేస్తూ ఉంది. ఏది ఏమైనా సరే, ఒకవైపున షర్మిల గారు, ఒకవైపున సునీత గారు, జరిగిన వాస్తవాలు, ఆ రోజు రాజకీయ లబ్ధికి ఆయన ఏ విధంగా చేకూరిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిన నష్టాన్ని, వాళ్ళు నమ్మిన దాన్ని, పొరపాటుని గుర్తించేసి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పడం అనేది మాత్రం హర్షణీయం. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను.